హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? సో 2020 తర్వాత టైం అన్నది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఎందుకో అసలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. అదైతే ఒక మిస్టారికల్గానే మిగిలిపోయింది. ఎందుకంటే పని ఎక్కువ ఉంది, టైం తక్కువ ఉంది, మెయిన్ రీజన్. అండ్ మనిషికి సాటిస్ఫాక్షన్ అన్నది అస్సలా లేదు. ఉన్న దాంట్లో తృప్తి చెందడం అనేది అసలు లేదు. ఎందుకంటే ఇంకా కావాలి, ఎంత సంపాదించినా తక్కువే అనిపించే ఒక మెయిన్ రీజన్ అనమాట. ఎంత టైం మిగిలినా కొంచెం టైంలో కూడా ఏదో ఒక వర్క్ చేయాలనుకుంటాము. బట్ చాలా తెలియని సాడ్‌నెస్ ఏంటంటే, అసలు కొంచెం టైం మిగిలితే ఫోన్ ఆన్ జేస్తాము. దాంట్లో ఎంత టైం అసలు ఉండిపోతుందో కూడా అర్థం కాదనమాట. ఫోన్‌లోనే మన సగం టైం అన్నది వెళ్ళిపోతుంది. ఇన్‌ఫాక్ట్ నేనే అనుకోండి, ఇప్పుడేదైనా డౌటొచ్చి ఏమైనా చూడాలని ఫోన్ తీసినప్పటికీ, ఏదో ఒక రీలొస్తుంది. దాన్ని చూసుకొని నేనింక ఆగిపోతాను. అంటే దాంట్లోనే నా సగం టైం అన్నది వెళ్ళిపోతుంది. నేను చేయాలనుకున్నది అలారం పెట్టడానికి ఫోన్ తీసుకున్నా సరే, ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేద్దాం అన్నట్టుగా ఆన్ జేసి, ఇంక దాంట్లోనే కూర్చుండిపోతాను చాలా సేపటి వరకు. సో, అదన్నది మైనస్ పాయింట్ అనమాట ఈ రోజుల్లో ఎక్కువ నాకు తెలిసి. అసలు ఫోన్ ఒక్కసారి తీసి దానికి టైమర్స్ కానీ, రిమైండర్స్ కానీ పెట్టుకున్నా కూడా మనం మర్చిపోతాము. ఆ రిమైండర్ ఆఫ్ చేసి మరీ ఇంక చూస్తూనే ఉంటాము. కంటిన్యూ చేస్తాము. సో, అలాంటివి చాలా వరకు టైమ్ సేవింగ్ ఏంటంటే, మనం ఫోన్ దగ్గరే జేసుకోవాలి. ఫోన్‌లోనే టైమ్ సేవింగ్ ఫోన్‌కి అడిక్ట్ అవ్వకుండా టైమ్ సేవ్ దాంట్లోనే జేసుకోవాలన్నది నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే మీ టైం ఎక్కువ దేంట్లో వేస్ట్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. టైం అన్నది ఎక్కువ వర్క్‌కి ఆహ్, యూజ్ అయితే ఇబ్బంది లేదు. మనం ఎక్కువ ఫోన్‌కి యూజ్ చేస్తే అది మాత్రం ఖచ్చితంగా ఇబ్బందే. థాంక్ యూ.